ఇచ్చినటువంటి వరం మంత్రభాగం. అందుకే మీకు ఏ విశ్వాసమునందు లేనటువంటి గొప్ప విశేషము సనాతన ధర్మములో ఏది అంటే యజ్ఞయాగాది క్రతువులు. యజ్ఞము ద్వారా, యాగము ద్వారా, అగ్నిహోత్రము ద్వారా హవిస్సుని దేవతలకిచ్చి ప్రీతి పొందిన దేవతల యొక్క అనుగ్రహము చేత మనుష్యుల యొక్క కోర్కెలు తీర్చుకునేటటువంటి వ్యవస్థకి మంత్రభాగాన్ని స్వరంతో ఇచ్చినటువంటి మహాపురుషులు ఋషులు. వారు చేసినటువంటి వేరొక గొప్ప ఉపకారం నదులను ఇక్కడ ప్రవహింపచేశారు. ఇది భరతఖండం, ఇది పుణ్యభూమి, ఇది పూజాగృహం. ఒక్క పూజాగృహం జాగ్రత్తగా ఉందనుకోండి, పూజాగృహాన్ని శౌచంతో ఉంచి పూజాగృహంలో మనం పరమ భక్తితో ఈశ్వరుణ్ణి పూజ చేసి వాడు ఉన్నాడు సుమా అన్న భావనని మనసులో ప్రోది చేసుకుని బ్రతికిన కారణం చేత మనము మనని నమ్ముకున్న వాళ్ళు కూడా ఎలా రక్షింపబడతారో అలా భారతదేశాన్ని కాపాడితే ప్రపంచమంతా కాపాడబడుతుంది. ఇది పూజ గది. ఇక్కడ రావాలి నదులు, ఇక్కడ కావాలి జీవనదులు, ఇక్కడ కావాలి ఆ శక్తి, ఇక్కడ కావాలి ఆ పవిత్రత. ఇక్కడ వాళ్ళందరూ కూడా అటువంటి వైదిక ధర్మమును అనుష్ఠించగలిగినటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళని కాపాడడానికి తీసుకొచ్చారు ఆ నదుల్ని. అందుకే కృష్ణానది కూడా ఏ కారణం చేత వచ్చింది అంటే ఒక మహర్షి చేసినటువంటి అద్భుతమైనటువంటి తపఫలంగా వచ్చింది. సహ్య మహర్షి అని ఆయన కృష్ణ భగవానుడి గురించి తపించాడు. కృష్ణ భగవానుడి గురించి తపిస్తే కృష్ణ భగవానుడిగానే దర్శనమిచ్చాడు. నేను ఈ మాట కృష్ణ భగవానుడిగానే అని ఎందుకంటున్నానంటే విష్ణువు యొక్క అవతారాల్లోనూ వెలియడంలోనూ ఒక చమత్కారం ఉంటుంది. భద్రాద్రి రామచంద్రమూర్తి కోసం తపస్సు చేసింది, ఆయన చతుర్భుజుడై దర్శనమిచ్చాడు. కాదు నాకు రాముడే కావాలన్నాడు. నాకు రాముడే కావాలి అని అడిగితే అప్పుడు ఆయన 4 భుజాలతో ఉన్నప్పటికీ కూడా శంఖచక్రాలు పట్టుకుని ఎడమతల మీద సీతమ్మని పెట్టుకుని పక్కన లక్ష్మణస్వామితో వెలిశాడు. శ్రీకృష్ణ కర్ణామృతాన్ని ఇచ్చినటువంటి లీలాశుకుడు కృష్ణ దర్శనం కోసం పరితపిస్తే రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చాడు. ఆయన ఎంత గడుసువాడంటే ఆయన అన్నాడు, ఏమనుకోకు, నీకు వెంటనే నమస్కారం పెట్టలేదని, విహాయకోదండ శరౌ ముహూర్తే అన్నాడు. ఏమనుకోకు రామా, నాకంత అనురక్తి లేదు, అలా ఉంటే నాకు నమస్కారం చేయబుద్ధి ఇది. కాసేపు ఆ చేతిలో కోదండం పక్కన పెట్టేయి, అదిగో బాణం పక్కన పెట్టేయి, ఆ సుదర్శన చక్రం చేత్తో పట్టుకో, శంఖం చేత్తో పట్టుకో, పీతాంబరం కట్టుకు నిలబడు, కాళ్ళ మీద పడిపోతాను. అలా నాకు చూడాలని ముచ్చట, అది ఇది ఒకటే నాకు తెలుసు సుమా, కానీ ఇలా చూడడం ఇష్టం, ఏం చేయమంటావు, అది నా బలహీనత, అలా కనపడు అన్నాడు. ఓ చిరునవ్వు నవ్వి రాముడు కృష్ణుడయ్యాడు. అప్పుడు ఆయన నమస్కారం చేసి కృష్ణ కర్ణామృతం ఇచ్చాడు. ఒక్కొక్కసారి ఈ చమత్కారం ఉంటుంది, ఒకలా అడిగిన వాడికి వేరొకలా కనపడుతూ ఉంటాడు. కానీ సహ్య మహర్షి విషయంలో అలా జరగలేదు. కృష్ణుడిగానే సాక్షాత్కరించాడు. ఏం కావాలని అడిగాడు. నాకు మోక్షం ఇమ్మని ఆయన అడగలేదు, నాకు నీ పాదముల యందు నిరంతర భక్తిని ఇమ్మని ఆయన అడగలేదు, లేకపోతే ఏదో నా భార్యా బిడ్డలకి ఇంత ఐశ్వర్యాన్ని ఇమ్మని ఆయన అడగలేదు. నీవు ఒక నది రూపంలో ప్రవహించు అని అడిగాడు. దేనికి అంటే కృష్ణ పరమాత్మ ఒళ్ళో కూర్చుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణుడి పక్కన కూర్చుంటే ఎటువంటి అనుభూతి పొందుతారో, కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏ అనుభూతి పొందుతారో, కృష్ణ భగవానుణ్ణి కౌగలించుకుంటే ఏ అనుభూతి పొందుతారో, ఆ అనుభూతి పొందడానికి నదీ రూపంలో వస్తే ఈ వీళ్ళు వాళ్ళు అన్న తరతమ భేదం లేకుండా అందరూ అందులో స్నానం చేయవచ్చు. మీకు నది యందు ఒక చమత్కారం ఉంటుంది. ప్రకృతి యందు సాధారణంగా నీటికి ఏ నియమం అన్వయం అవుతుందో నదీ జలమునకు ఆ నియమము అన్వయము కాదు. అందుకే మీరు పడిశం పట్టి ఉన్నారనుకోండి, చన్నీళ్లలో స్నానం చేశారనుకోండి, పడిశం ఎక్కువ అవుతుంది. అంతవరకు ఎందుకంటే మీకు నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు రామాయణాన్ని ఆవిష్కరించారు శ్రీమాన్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడికి రావడానికి ముందు విజయవాడ వెళ్ళారు. విజయవాడ వెళ్ళి అయ్యో కృష్ణానది స్నానం చేయలేకపోతున్నానే, బాగా పడిశం పట్టేసింది, కంఠం పోయింది, కృష్ణానది స్నానం చేయకుండానే విజయవాడ నుంచి వెళ్ళిపోతున్నానే అనుకున్నారు. ఇంతలో విజయవాడలో ఉన్నటువంటి ఒక గొప్ప వేద పండితుడు వారు వచ్చారు అని తెలుసుకుని, ఒకసారి వెళ్ళి కలవచ్చా
సౌకర్యంగానే ఉందా కలవడం అని అడిగాడు. అడిగితే బాగా పడిశం పట్టింది, దగ్గొచ్చింది, కంఠం పోయింది, ఇబ్బంది పడుతున్నారన్నారు. ఓ అయితే ఇప్పుడే కృష్ణ స్నానం చేస్తే సరి పడిశం పోతుంది అన్నారు. అంటే ఆయనకు ఆ వార్త వెళ్ళింది, ఇప్పుడే కృష్ణ స్నానం చేస్తే పడిశం పోతుందిట అని. పోనీలే, వైద్యుడు అదే మందు ఇచ్చాడు, రోగి అదే మందు కోరుకున్నాడు అని సుబ్రహ్మణ్యం గారు కృష్ణానది స్నానానికి వెళ్ళారు. కృష్ణానదిలో స్నానం చేసి ఆయన కాకినాడ వచ్చారు. ఆయనకి జ్వరం రాలేదు, దగ్గెక్కువ లేదు, ఉన్న పడిశం పోయింది. ఈ మాట నేను చెప్పట్లేదు, పొద్దున్న మేమిద్దరం వెడుతున్నప్పుడు ఆయనే నాతో కారులో చెప్పారు. మీరు నది అంటే అది కేవలము నీటి ప్రవాహము కాదు, దాని యందు ఈశ్వర విభూతి సంతరించుకొని ఉంటుంది. ఆ అనుగ్రహ శక్తి దాని యందు నిక్షిప్తమై ఉన్నది. ఎందుకని ఒక మహానుభావుడు మనందరి కోసం పుచ్చుకున్న మాట, ఆయన సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శరీరమే, అందులోంచి ఉత్పన్నమైనటువంటి నీరే నదిగా ప్రవహించాలని కోరాడు, అనుగ్రహించాడు కృష్ణుడు. నా శరీరము నుండి వచ్చినటువంటి నీరు లేదా శరీరమే నీరు అయి ఇదిగో ఆ మహాబలేశ్వరం దగ్గర నుంచి కూడా ప్రవహిస్తుంది. అందుకే కృష్ణుడు నలుపు, కృష్ణానది నలుపు, ఇద్దరూ నల్లగా ఉంటారు. ఆ నల్లగా ఉండడంలో ఒక చల్లతనం ఉంటుంది. నలుపు కారు నలుపు కాదు. మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసి ఉంటుంది. రంగు ఏదో మన కంటి నదర కోసం కనపడే రంగు కాదు. కృష్ణమ్మ నీళ్లు నల్లగా ఉంటాయి, గోదావరి నీళ్లు తెల్లగా ఉంటాయి. గోదావరి పరమశివుల్లోంచి వచ్చింది, కృష్ణమ్మ కృష్ణుల్లోంచి వచ్చింది. ఎవరు ఏ రంగులో ఉండాలో ఆ రంగులోనే ఉండాలి. గంగమ్మ పరమశివుడి జటాజూటానికి తాకి వచ్చింది, గంగమ్మ తెల్లగా ఉంటుంది. యమున నల్లగా ఉంటుంది, నారాయణమూర్తి నుంచి వచ్చింది, సూర్యనారాయణమూర్తి కుమార్తెగా నల్లగా ఉంటుంది. అందుకే తిక్కనగారు విరాట పర్వం ఆంధ్రీకరించాలని ప్రారంభం చేస్తే హరిహర స్వరూపం ఆయనకి దర్శనమిచ్చింది. దర్శనమిస్తే ఆయన దాన్ని ఎలా వర్ణించారు అంటే, ఆయన ఒకేసారి గంగా యమున కలిసి ప్రవాహం వస్తే ఎలా ఉంటుందో హరిహరమూర్తి వస్తుంటే అలా ఉంది అని చెప్పారు. ఎందుకని ఇద్దరు తెలుపు నలుపు. నలుపు అని నేను అన్నప్పుడు తెలుపు నతర బాగుంటుంది, తెలుపుగా ఉంటే ఇష్టపడిన వాడు ఎవరు ఉండడు లోకంలో. ప్రతివాడికి తెల్లటి పెళ్ళామే కావాలి, తెల్లగా ఉండాలండి అంటాడు. కానీ నలుపు అంత తక్కువదేం కాదు. నలుపుకి ఒక గొప్పతనం ఉంది, అది కారు నలుపని మీరు అనుకోకూడదు. నలుపుకున్న విశేషం ఏమిటంటే నలుపుకు ఒక మెరుపు ఉంటుంది. అది ఎప్పుడు మేఘం యొక్క వర్ణం ఎలా ఉంటుందో అలా ఉన్నప్పుడు, నీరు నిండిన మబ్బులో ఒక కాంతి ఉంటుంది. అదిగో ఆ కాంతి ఏది ఉన్నదో ఆ దయతో కూడుకున్నటువంటి సమస్తమును ఇవ్వగలిగినటువంటి శక్తి కలిగిన పరమాత్మ యొక్క స్వరూపం మేఘమండలం ఎలా ఉంటుందో అటువంటి కాంతితో ఉంటుంది. అందుకే బొగ్గుతో పోల్చి చెప్పరు విష్ణువుని, మేఘంతో పోలుస్తారు ఎప్పుడు చెప్పినా. మొన్న మీతో నేను మనవి చేశాను, యమునా నదిని చెప్తే నవజలద్యుతి కోటిల సత్తమ హేమమయాభర రంజతకే అంటారు శంకరాచార్యుల వారు. నవజలదము అంటే నీరు నిండినటువంటి నల్లమబ్బు. కృష్ణ పరమాత్మ గురించి చెప్తే ఆయన జలజాతాసన వాసవాదిసుర పూజాభాజనం బైతనచ్చులతాం తాయుధు కన్న తల్లి శరమచ్చో వామ భాగంబునం తొలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నెరముల్ చేయబేరలకంచిందిన కంతలెందు ఉచిత వ్యాపారముల్ నిర్తురే అంటాడు నంది తిమ్మన గారు పారిజాతాపహరణంలో. జలధర దేహునాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాల వక్షు అంటారు పోతన గారు. ఎక్కడ చెప్పినా నల్లమబ్బుతో చెప్తారు. నలుపు బొగ్గుగా ఉందనుకోండి శాశ్వతత్వానికి ప్రతీక. ఏదైనా కాలిపోయిందనుకోండి బొగ్గు అయిపోతుంది. నలుపు అన్న మాటకు అర్థం ఏమిటంటే శాశ్వతత్వమునకు ప్రతీక. అది ఇంకొంచెం మారిపోతే బూదైపోతే తెలుపు అయిపోతే పరమేశ్వరుడు. రెండింటికి అంతకన్నా పెద్ద అల్లరేం ఉండదు, రెండూ ఒకటే స్వరూపం అంతే. కాబట్టి అదిగో అటువంటి కృష్ణమ్మ కృష్ణుడి యొక్క శరీరంలోంచి వచ్చింది కాబట్టి కృష్ణానది యొక్క నీటి రంగు కూడా నలుపే. సాక్షాత్ పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణ భగవానుని యొక్క శరీరంలోంచి ఆవిర్భవించింది కాబట్టే లోకంలో పెద్దలు ఒక మాట చెప్తూ ఉంటారు, గంగమ్మ యమున కూడా పాపాలు ఎక్కువైపోయిన వాళ్ళు పాపులు విశేషంగా వచ్చి స్నానం చేస్తే ఆ తాపం పోవడానికి కృష్ణమ్మకు వచ్చి స్నానం చేస్తాయిట.
అంటే కృష్ణమ్మ యొక్క శక్తి ఎంతటిది, కృష్ణానదీ పరివాహక ప్రాంతం ఎంత గొప్పది అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా మీకు నది ప్రవహిస్తోంది అంటే ఆ నదీ తీరాలలో అనేకమైనటువంటి దేవాలయాలు వెలిసి ఉండడం సర్వసాధారణంగా ఉంటుంది. ఎందుకంటే అది ఈశ్వర విభూతి కనుక. కానీ ఒక్క కృష్ణమ్మ విషయంలో మాత్రం ఒక చమత్కారం ఉంది. మీరు ఎప్పుడైనా కృష్ణానదికి సంబంధించినటువంటి విశేషాలు పురాణాంతర్గతంగా చదివితే మీకు ఆ విషయం అవగతమవుతుంది. ఎక్కడో భగవానుడు ఉండనివ్వండి, కృష్ణమ్మ ఎలా వెతుక్కుని వెడుతుందో ఎవరికీ తెలియదు. వెతుక్కుని 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 వెడుతుంది. ఏ మార్గంలో వెడుతుంది అన్నది కూడా మనం చెప్పడం కష్టం. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది అనిపిస్తుంది. అంత చమత్కారంగా ఉంటుంది కృష్ణమ్మ వెళ్లే ధోరణి. ఆవిడ యొక్క ఆ ఈశ్వర చైతన్యము ఉన్న చోటుకి ఆ నది చేరేటటువంటి తీరులో అసలు మీకు ఆ చమత్కారం కనబడుతుంది. దీనికి ప్రబల సాక్ష్యంగా ఏ క్షేత్రాన్ని చెప్తారంటే శ్రీశైల క్షేత్రాన్ని చెప్తారు పెద్దలు. అందుకే అక్కడ కృష్ణమ్మని కృష్ణానది అని పిలవరు, పాతాళ గంగా అని పిలుస్తారు. అందుకే మీరు శ్రీశైల సుప్రభాతం వినుంటారు. పాతాళ గంగా జలమజ్జన నిర్మలాంగా భస్మ త్రిపుండ్ర సమలంకృత పాలభాగా గాయంతి దేవముని భక్త జనాభవంతం శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు. ఎక్కడో ఉన్నటువంటి గంగమ్మ విజయవాడ దగ్గర నుంచి గుంటూరు వైపు నుంచి అమరావతి వైపు నుంచి ప్రవాహం వెడుతూ ఎక్కడ శ్రీశైలం, ఎక్కడ శ్రీగిరి, ఎక్కడ లోయ, ఎట్నుంచి తిరిగి ఎలా వస్తుందో తెలియదు. అంత ఉద్ధృతమైనటువంటి ప్రవాహంతో వస్తుంది. మీరు శ్రీగిరి అంటాం కదా, శ్రీగిరి అంటే కొండ శిఖరం. ఆ శ్రీగిరి పైన నిలబడి కిందకి చూశారనుకోండి, ఎక్కడుంటుంది గంగ అంటే ఈ కృష్ణానది ఎక్కడో పాతాళంలోకి కనపడుతుంది. మీరు అంత పల్లానికి ప్రయాణం చేసి వచ్చి ఎన్నో మెట్లన్నా దిగాలి, లేకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రోప్వే మీదన్నా దిగాలి. అంత కిందకి దిగితే తప్ప కృష్ణానది కనపడదు. శ్రీశైల మల్లికార్జున దేవాలయం ఎక్కడుంది? ఎక్కడో శ్రీగిరి శిఖరం మీద మల్లికార్జున దేవాలయం ఉంది. మీరు ఇప్పటికీ శ్రీశైలం మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పెద్దలను అడగండి, మీకు చెప్తారు. అనేక చోట్ల ఉబికి ఉపికి బుగ్గల్లాగా పైకి తేలుతూనే ఉంటుంది నీరు. చాలా మందికి తెలియదు, దర్శనం చేసుకుని వచ్చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు, అయ్యా ఈ నది ఇలా అక్కడక్కడ బుగ్గల్లా గుళ్ళో పైకి వస్తుందిట, ఒక్కసారి చూపించండి అంటే ఒకానొకప్పుడు ఆ దేవస్థానంలో పనిచేసేటటువంటి ఒక ఇంజనీర్ గారు నన్ను అనేక ప్రదేశాలకి తీసుకెళ్లి చూపిస్తే నేను తెల్లబోయాను. మీరు ఒక రాయి పైకెత్తితే బుడబుడ 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 శబ్దంతో ప్రవాహం వెళ్ళిపోతుంటుంది. అంత కిందకున్నటువంటి కృష్ణమ్మ అంత పైకి ఎలా ఎక్కువస్తుంది అన్నది ఆశ్చర్యం. అంత కిందకుంటుంది. పిలవడం కూడా పాతాళగంగా అని పిలుస్తాం. పాతాళగంగగా ఉన్న కృష్ణమ్మ మల్లికార్జునుడి దగ్గరికి కుండాల రూపంలో వచ్చేస్తుంది. అందుకే అక్కడికి వస్తే కుండం. మీరు చూడండి, మల్లికార్జునుడికి ఉదయం వేళ సుప్రభాతం జరుగుతారు. ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూరపూర పరిశోభిత గండ యుగ్మం ఉద్దండ విఘ్న పరికండ నచండ దండ మాకండలాది సురనాయక బృంద వంద్యం అని సుప్రభాతం జరిగి అభిషేకానికి మొదటి బిందె నీళ్లు తీసుకెళ్లేటప్పుడు ఆ ఎద్దుని తీసుకొస్తారు. అదో అద్భుతమైనటువంటి విశేషం. ఎంత గొప్పగా ఉంటుందంటే, ఏదో లేపాక్షిభ సవయ్య లేచిరావయ్యా కైలాస శిఖరిలా కదలిరావయ్యా అని మాకు చిన్నప్పుడు పాటలు ఉండేవి. అలా కైలాస శిఖరం కదిలొచ్చిందా అన్నట్టుగా ఉంటుంది వృషభం. అది నల్లగా ఉంటుంది, మూపురం ఇలా ఊగుతూ ఉంటుంది. అది వస్తుంది మనోహరకుండం దగ్గరికి. అక్కడి నుంచి తిన్నగా ప్రదక్షిణం చేస్తుంది మేళతాళాలతో. ఎవ్వరూ దాన్ని పట్టుకోరు. శయనమంటపం దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. పార్వతీ పరమేశ్వరుల్ని తీసుకొస్తారు. మళ్ళీ ఇలా వెనక్కి తిరిగి చూడదు. మీరు ఎప్పుడైనా మల్లికార్జున క్షేత్రానికి వెళ్ళి చూడండి, ఎన్ని చమత్కారాలు ఉంటాయో. ఇలా చూడదు, ఇలా అదల్చారు ఎవరు. దానికి ఇలా చెవులు కదుపుతూ ఉంటుంది. తలుపు తీసి ఉత్సవమూర్తుల్ని తీసుకుని వచ్చేసి అభిషేక జలాల పాత్రలు అవి పట్టుకుని మీరు మళ్ళీ కదలడానికి సిద్ధపడిపోగానే నందీశ్వరుడు మళ్ళీ కదులుతాడు. బసవయ్య మనోహర కుండం దగ్గరికి వస్తారు. ఎక్కడి పాతాళగంగా? ఎంత కిందకుంది మాంసనేత్రంతో చూస్తే.
మొదటి బిందె తీసుకెళ్ళడానికి తలుపు తెరుస్తారు. మీరు ఎప్పుడైనా కావాలంటే చూడొచ్చు. 4 మెట్లు కూడా దిగక్కర్లేదు. మనోహర కుండము అన్న పేరుతో నీరు కుండ నిండా నిండిపోయి ఉంటుంది. అందులోంచే బిందెలతో నీళ్లు పట్టుకెడతారు అభిషేకానికి. శ్రీశైల మల్లికార్జున లింగంతో సమానంగా వస్తుంది. మళ్ళీ 10 అడుగులు వేసేటప్పటికి చమత్కారం అంత అడుక్కెడుతుంది. అసలు కృష్ణమ్మ యొక్క ప్రవాహమే చమత్కారం. ఎన్ని రకాలుగా ఈశ్వరుణ్ణి ముట్టుకుంటూ ఉంటుందో తెలుసా? క్షేత్రాల్లో పైకి దొరికి ఒకలా ముట్టుకుంటుంది, దొరకక ఒకలా ముట్టుకుంటుంది. నేను మీకు ఒక ప్రబల సాక్ష్యం చెప్తాను. శ్రీశైల క్షేత్రంలో కామకోటి వారి మఠ ప్రాంగణం ఉంది. శ్రీశైలం లింగం అంత దూరంలో ఉంటుంది, జ్యోతిర్లింగం. అదో ఆ గట్టుందే, ఆ గట్టు జ్యోతిర్లింగం అయితే కామకోటి మఠం అక్కడ ఉంటుంది. ఆ కామకోటి మఠంలో ఓ ఎత్తైనటువంటి ప్రదేశం ఉంటుంది. అక్కడి నుంచి చాదతో నీళ్లు తోడి ఆ నీళ్లతో చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తూ ఉండేవారు. ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆయన ఓ రోజు అభిషేకం చేసి ధ్యానం చేసి అన్నారు, మీరిక్కడికి 2 తాటి చెట్ల లోతు తవ్వండి, మల్లికార్జున లింగం అడుగు నుంచి తాకుతూ ఒక పెద్ద ప్రవాహం వస్తోంది, అది ఇక్కడ బుగ్గలా తేలుతోంది, అది మళ్ళీ తిరిగి తిరిగి కృష్ణానదిలోకి ఎడుతోంది అన్నారు. ఎలా చెప్పారు అని తాటి చెట్ల ప్రమాణం తవ్వారు. తవ్వితే నిజంగానే బొగ్గొస్తోంది. మల్లికార్జున లింగం యొక్క అడుగు భాగాన్ని తాకి వస్తుంది ఆ బుగ్గ. వచ్చి అక్కడ చిన్న చెరువులా నిలబడుతుంది. దాని మీద కామకోటి ప్రతినిధులు సముద్రాల కృష్ణమూర్తి గారని వారు ఒక పెద్ద తీగలతోటి జల్లి కూడా కట్టించారు, కోతులు పక్షులు పాడు చేయకుండా. అక్కడికి వచ్చి నిలబడి మళ్ళీ వెళ్ళిపోతుంది. కృష్ణమ్మ ప్రవాహం పరమాద్భుతం. ఒక్క కృష్ణమ్మ ప్రవాహంలో ఉండేటటువంటి వైచిత్రి మీకు ఏ నది విషయంలోనూ కనపడదు. మిగిలిన నదుల యొక్క విభూతులు వేరు, వాటిలో రకరకాల చమత్కారాలు ఉంటాయి. గోదావరి ఉందనుకోండి, నాసికా త్రయంబక్ దగ్గర ప్రవహించేటటువంటి గోదావరిలో ఎముక పడేస్తే అత్యంత తొందరగా కరిగిపోతుందట. అంత తొందరగా ఇంకెక్కడా కరగదు, ఎముక కరిగిపోతుంది అక్కడ. అదొక ఈశ్వర విభూతి. మహర్షులు అలా తీసుకొచ్చారు నదుల్ని, అంత అద్భుతంగా ప్రవహించాయి అవి. కృష్ణానదికి ఉండే చమత్కారం ఏమిటంటే అసలు ఎన్ని వంకర్లు తిరుగుతుందో, ఎన్ని చుట్లు చుట్టుకుంటుందో, ఎలా పాము పడుకున్నట్టు పడుకుంటుందో, ఎలా ప్రవహిస్తుందో, ఎన్ని రకాలుగా భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటుందో చెప్పడానికి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి నదీ ప్రవాహము కృష్ణానదీ ప్రవాహం. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, కృష్ణమ్మ ఎక్కడెక్కడ ప్రవాహంతో విడుతూ ఉంటుందో అక్కడక్కడంతా కూడా కాల సంబంధమైనటువంటి విషయములు కొన్ని ఉంటాయి. కృష్ణుడి పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది అంటే కాలాన్ని దాటిస్తాడు కృష్ణుడు. అందుకే కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే ఏమైంది అంటే యమున దాటాడు వసుదేవుడు. ఆశౌరికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరా సాకాశయగు యమున మును సీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. ఒకప్పుడు రామచంద్రమూర్తికి సముద్రం దారి ఎలా విడిచిపెట్టిందో అలా దారి విడిచిపెట్టింది ఆ కృష్ణ పరమాత్మని ఇలా గుండెల మీద పెట్టుకుని వసుదేవుడు వెడుతుంటే. కాలము దారి విడిచిపెట్టేస్తుంది కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నవాడికి. తల మీద పెట్టుకోవడం అంటే నా ఉద్దేశం ఓ విగ్రహం పెట్టుకోవడం అని కాదు సుమండి. అష్టాంగ యోగంలో సమాధి అన్న మాటకు అర్థం ఏమిటంటే బాహ్యమైనటువంటి చలనం అంతా పోతుంది, పోయి లోపల భగవత్తత్వంతో స్థిరీకరింపబడతాడు, తాదాత్మ్యత పొంది ఇంకా పైన ఉన్నటువంటి వాటితో అన్నిటితోటి సహజంగా ఉండేటటువంటి అనుబంధములన్నీ కూడా తెగిపోతాయి. ఇదే శంకరాచార్యుల వారు వర్ణిస్తారు. శ్రీశైల శృంగకు హరేషు కదోపలప్స్యే గాత్రం యదామలతాహ పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చ నీడాస్ అంటారు. శ్రీశైల శృంగ కుహరేషు కదోపలప్స్యే, శ్రీశైలంలో ఉండేటటువంటి గుహల్లో ఇది జరుగుతుంది అని. అది మనోలయానికి కారణం. అందుకే ఆయన శేషాద్రి శృంగే సదా వసంతం శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే అన్నారు. అన్ని ఓషధులు దొరుకుతాయి శ్రీశైలంలో. అక్కడ మనోలయం అయిపోయి కృష్ణుణ్ణి ధరించాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే
ఎవరు అలా ఆ స్థితికి చేరిపోయిన వారు అంటే గాత్రం యదా మమలతాః పరివేషయంతి, భగవంతుణ్ణి లోపల ధ్యానం చేస్తూ ఉండగా మూడు ఒకటైపోవాలి. ధ్యానము చేయుచున్నవాడు, ధ్యానము చేయబడుచున్నది, ఈ మూడు ఒకటైపోయి సరళ రేఖలోకి వచ్చేసి మూడుగా ఉండకుండా ఒకటిగా అయిపోయినప్పుడు ఇక శరీరం తాదాత్మ్యతతో లేదు. అంటే ఇంద్రియములు పనిచేసిన మనసుతో అనుసంధానం ఉండదు, ఆ కవాటం తెగిపోతుంది. మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే, చెవికి వినడం ధర్మం అండి. కర్ణభేరి శబ్దాన్ని విన్నప్పుడు ప్రకంపన ఉంటుంది, అది పుచ్చుకుంటుంది శబ్దాన్ని. సమాధిలో ఉన్నవాడికి కూడా చెవి శబ్దాన్ని పుచ్చుకుంటుంది, కానీ చెవి పుచ్చుకున్న శబ్దాన్ని మనసు పుచ్చుకోదు, కాబట్టి గ్రహించడు. దాంతో ప్రతిస్పందన ఉండదు, ఉండకుండా అలా ఉండిపోతాడు.